హాయ్ ఆల్, ఇప్పుడే స్మాష్కి వెళ్ళి అన్ని గేమ్స్ ఆడుకుని వచ్చా. అలసిపోయామాట. అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని వీడియో చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఏదో ఫర్నిచర్ షాప్ ఉంది, అక్కడికి వచ్చామాట. మంచి ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకుని కూర్చొని నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఇక్కడ లైటింగ్ బాగుంది, ఇక్కడ కూర్చుందాం. సరే, మొత్తానికి స్మాష్లో November 5th and 6th ఉన్న ఆఫర్ని అయితే నేను 100% యూజ్ చేసుకున్నమాట. 99 రూపీస్కి చాలా వరకు అన్ని గేమ్స్ ఉన్నాయి. విఆర్ గేమ్స్, బౌలింగ్ ఆడచ్చు, బాస్కెట్బాల్ త్రో చేయొచ్చు, మనం సుత్తితో హ్యామర్తో కొడతాం కదా, అవి ఒక్కటి ఉన్నాయి. షూటింగ్ గేమ్స్, రేసింగ్ గేమ్స్, మొత్తం అన్నీ. నేనైతే మ్యాక్సిమం 1 అవర్లో ఎన్ని కవర్ చేయాలో అవన్నీ కవర్ చేస్తాను. ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఆడవాలనుకున్నాను కానీ ఎప్పుడు కుదరలేమాట. ఆ రేట్లు చూసి కాస్త భయం వేసింది. 99 రూపీస్కే కదా, సర్లే ఒకటైనా ఆడనిస్తాడులే అని అనుకున్నా. దేనికి రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట, ఏ గేమ్ అయినా ఆడొచ్చు. కానీ ఒక్క ప్రాబ్లం ఏంటంటే చాలామంది జనం ఉన్నారన్నమాట. ఎవడు గ్యాప్ ఇవ్వట్లేదే, అందరూ ఒకటి తర్వాత ఒకటి దూరిపోతూ ఉన్నారు. అంత రష్లో కూడా నేను అటు ఇటు దూరిపోయి ఏది ఖాళీ ఉంటే అది ఆడుకుంటూ వెళ్ళిపోయా. మ్యాక్సిమం అన్ని గేమ్స్ కవర్ చేశా. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ వీడియోస్ ఎలా వచ్చాయి, అవన్నీ నేను షేర్ చేస్తున్నాను. చూసి మీరు కూడా కుదిరితే వెళ్ళండి. 99 రూపీస్కి ఏమొస్తుంది అబ్బా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా బాగుంది. స్మాష్కి అయితే రావడం జరిగింది. మేము రిజిస్టర్ చేసుకున్నా. 1 అవర్ వరకు మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చంట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. దాని తర్వాత ఒక్కొక్కటి ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తా. ఏం చేయాలి, షూటింగ్ గేమ్ అంట, ఇది ట్రై చేస్తాం. మామూలుగా అట్లేగా ఇట్లా అరే జస్ట్ మిస్ ఎరగదీస్తున్నాం కదా, మామూలుగా ఉండదు మరి మనకు. సో మనంత ప్రొఫెషనల్ కాదు కానీ ఆడుతుంది, పర్లే. చేయలాగుతుంది కదా. 5, 4, 3, 2, 1 గేమ్ ఓవర్. సరేలే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. బౌలింగ్ వెళ్తుందా? ఇదే మెయిన్. ఇప్పుడు బౌలింగ్ ఎక్స్పీరియన్స్ చూడలేదు నేను. దేనికి వెళ్ళాలన్నా? 3rd ఓకే. ఇది మా ముగ్గురిది ఇక్కడ బోర్డు వచ్చింది మాట. బిఎస్పి, నేను, మా అంకుల్, మా అక్క. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం. ప్రాసెస్ ఏంటి? ఒక్కొక్కరికి 2 ఛాన్స్లు వస్తుంది. ఒక్కొక్కరికి చెప్పులు తీసేయండి. నేను పట్టుకొని ఇలాగా. ఓకే ఓకే. నేను వేసా. ఫస్ట్దే బిస్కెట్ అయ్యి నువ్వు తీవే ఒకసారి. పాలి రే 3 ఉండిపోయి. ఓహో 2 ఉండిపోయినాయి, తెచ్చుకో. ఇంకో ట్రై ఉంది. లేదు, నైస్. నువ్వే లీడింగ్, మా అక్క లీడింగ్. సూపర్. మీరు 8 పడ్డాయి ఫస్ట్ షాట్కి నీకు. వేసే అలా వేస్తున్నావండి. సో
సూపర్. ఒకటి మిస్ అయింది అంతే. ఇప్పుడు నేను పట్టుకో. చూడు ఈసారి దుమ్ములు వేయడానికి రెడీగా ఉన్నాను. ట్రై చేద్దాం. ఇప్పుడు అన్నీ పడాలి. పడలేదా? ఒక్కటి ఉండిపోయింది. ఇవి స్కోర్స్. మా అక్క అయితే గెలిచింది, నేను సెకండ్ ప్లేస్. అలా జరిగితే అప్పుడప్పుడు నాకు ఫస్ట్ అర్థం కాలే, బిస్కెట్ చేసిన తర్వాత స్కోర్ వచ్చిన ఉపయోగం లేదు. తెలీదు, ఇంక లేదనుకుంటా. మళ్ళీ తీసుకొచ్చా ఇంకా ఒకసారి? ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒక్కసారే ఛాన్స్ అంట, మళ్ళీ మళ్ళీ లేదు. బౌలింగ్ 2 ఛాన్సెస్. అది ఇప్పుడు నేనా మా అక్క. అరే ఓకే, నేనే ఓడిపోయా. ఒక పాయింట్ మా అక్కకు వచ్చింది. ఏమైంది? పడ్డా? నేనే విన్నా. ఏమో మాకేమో అర్థం కాలే కానీ మొత్తం నేనే గెలుస్తానంట మా అక్క చెప్పి. ఇప్పుడు ఇంకో గేమ్కి వచ్చాం, వీడియో గేమ్ మాట. ట్రై చేస్తాం, ఇక్కడ పెట్టాలి. అయ్యయ్యో, నాది కూడా మొత్తం ఎండ్ అయితే. దీంట్లో రికార్డ్ చేయడం కష్టంగా ఉంది. ఇలాగా బ్యాండ్ అని షూట్ చేయాలి, సింగిల్ హ్యాండ్ అన్నమాట. మామూలు గణేష్ అదిగో మామూలుగా ఉండదు కంట్రోల్. అసలు ఇది మామూలుగా లేదు, అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఓన్లీ సింగిల్ హ్యాండ్ ఆడుతున్నాను. చాలా బరువు ఉంది ఇది. ట్రిపుల్ కే 4 4 5 6 రా చూసుకుందాం. అంత విడవచ్చు. రా 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 ఎవరు విన్నా? మనదే చూసుకో. నేనే విన్నా. టర్మినేటర్ మామూలుగా ఉండదు. టర్మినేటర్ దాదా. ఇంకో గేమ్ బైక్ రేస్ స్టార్ట్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది. లెట్స్ గో. ఏదో ఒక బండి తీసుకురా.